నేను ఇక్కడ తెలుగు తల్లి ప్రాజెక్ట్ పక్కన స్థలం నేను గతంలో 92లో ఈ ఎరసరి అంకె దగ్గర నుంచి కొనుగోలు చేశాను. అతను వచ్చేసి వేరే అతని దగ్గర ప్రీవియస్ అతని దగ్గర తీసుకున్నాడు. దీనికి లింక్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా పక్కాగా ఉన్నాయి. దీన్ని ఎవరు ఏమీ అనడానికి ఆక్షేపణ లేదు. ఎవరైనా సరే ఏదైనా చెప్పదలుచుకుంటే మేము పార్టీలు అతీతంగా ఉంటాము. పార్టీలు మాకు ఏ పార్టీ మాకు సంబంధం లేదు. తెలుగు తమ్ముళ్ళు లేదు, ఇంక వేరే వాళ్ళు ఎవరు సంబంధం లేదు. మా స్థలంలో కానీ ఎవరైనా సరే వచ్చి ఆపాలి అని మీరు ప్రయత్నిస్తే దానికి మీరు ఖచ్చితంగా మీరు కోర్టు ద్వారా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే అలా కొడుకు ఎవరో శ్రావణ్ గారు అంట, వాడు వచ్చి సోషల్ మీడియాలో పెట్టాడు. మేము ఏ పార్టీ వాళ్ళం కాదు, మా పార్టీకి సంబంధం లేదు. కష్టపడి కొనుక్కున్నాం, ఈ డబ్బులు కొత్త పెట్టి కొనుక్కున్నాం. భార్య నేను మాకు మానసికంగా హింసిస్తున్నాడు ఆ శ్రావణ్ అనే అతను. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ స్థలానికి తెలుగుదేశం పార్టీకి కానీ ఏ పార్టీకి నాకు సంబంధం లేదు. నాకు ఇండివిజువల్ నేను కొనుక్కున్నాను, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, మున్సిపాలిటీ పన్ను కడుతున్నాను, సర్వే ఈసీ నెంబర్లో ఉన్నాయి, అన్ని రికార్డెడ్గా ఉన్నాయి. 3 డాక్యుమెంట్లు ఉన్నాయి, వారసత్వంగా వచ్చిన డాక్యుమెంట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. మీరు ఏదైనా సరే రాజకీయం చేయాలంటే మీరు రాజకీయం చేసుకోండి. ఏ విధంగా అయినా సరే మీరు నా జోలికి వస్తే మటుకు మేము మైనార్టీ వాళ్ళని తక్కువ చూసి వస్తున్నారేమో. మీరు కానీ మా కుటుంబ జోలికి వస్తే మేము మధ్యతరగతి వాళ్ళం, దిగువ మధ్యతరగతి వాళ్ళం, మేము మైనార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము కూటుగా పనులు చేసుకుని బతికే వాళ్ళం. మీరు కానీ మా జోలికి వచ్చి ఈ స్థలాన్ని మేము ఏదైనా ఉత్తరత్తర ఏదైనా షాపులు పెట్టుకుని బతకాలనుకుంటాం, దీని మీద జీవనం సాధిస్తాం అనుకుంటున్నాము. మా వారికి ఎటువంటి ఇది లేదు, మాకు ఎటువంటి ఆధారం లేదు. మేము చాలా పేదరిక కుటుంబం నుంచి వచ్చాము. కాబట్టి మీకు దయచేసి మీరు ఎవరు దీని జోలికి రావద్దు. దీని జోలికి వస్తే మటుకు దీనికి తగిన పరిణామాలు ఉంటాయి. ఆ శ్రావణ్ అనే వాళ్ళకి కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోషల్ మీడియాలో పెడుతున్నావు, పోస్టులు పెడుతున్నావు, చాలా జాగ్రత్త. ఏ ఆధారంతో పెడుతున్నావు నువ్వు? ఏ ఆధారంతో పెడుతున్నావు? ఏ ఆధారం పెడుతున్నావు? వచ్చి అడిగావా? లింక్ అడిగావా? డాక్యుమెంట్స్ అడిగావా? ఇవన్నీ నా సొంత ఆయుధం, నేను కొనుక్కున్నాను, నేను కష్టపడి రకాల కష్టపడి కొనుక్కున్నాను. కాబట్టి మీకు కావాల్సిన రికార్డ్స్ అని నేను చూపిస్తాను. మీరు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసే ఎగుదిగ కార్యక్రమాలు చేసే మటుకు మీరు కోర్టు ద్వారా శిక్ష పడాల్సిందే. మీకు నుంచి వచ్చిన డాక్యుమెంట్ ఒరిజినల్ ఇది. ఇప్పుడు మేము ప్రజెంట్ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది. మా లింక్ డాక్యుమెంట్ ఇది వచ్చేసి మా ఇంకో డాక్యుమెంట్. దాదాపు 3-4 లింక్ డాక్యుమెంట్లు ఉండి కూడా మేము ఇదేం తిప్పలు పడుతుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము అడుగు సహించలేదు. మైనార్టీ సంఘాలు ఎక్కడనో సరే మైనార్టీ సంఘాలు అందరూ వస్తారు. దీనికి పర్యవసానం మీరు అనుభవించి తీరాల్సిందే. ఇది మా అక్క స్థలము, మేమేమి ఆక్రమణ చేసుకుంది కూడా కాదు, మేము కొన్నదే. దీని మీద శ్రావణ్ అని అతనంట ఇల్లీగల్గా అని చూపిస్తున్నాడు. దానికి మాకేం సంబంధం లేదు. మేమేదో కష్టపడి మా అక్క ఏదో ఆ పిల్లల కోసం చాలా కష్టపడి కట్టుకోవాలని, ఇల్లు కట్టుకోవాలని ఆక్రమణ చేసుకుంటే ఎప్పుడో కట్టుకునేవాళ్ళం. ఇంత లీగల్గా వెళ్ళము. ఆ డాక్యుమెంట్స్ ఏదో ఉన్నాయంటున్నారు కదా, మాకున్నాయని మేము ఇంత గట్టిగా పోరాడుతున్నాము. మా మైనార్టీస్ అని చెప్పి మీరు ఏదో మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టేసి మా పరువు తీయాలంటే ఇది ఎంతవరకు మీకు న్యాయమో లేదో మీరు చెప్పండి. మా ఆవేదన అర్థం చేసుకోండి. మాకు ఏదైనా మేము కష్టపడితే కానీ మాకు వచ్చేది, ఇది కూడా మాకు లేకుండా చేసి రోడ్డు మీద పడేస్తారంటే అది మీ ఇష్టం.